ఒక వర్గంగాని రెచ్చగా అవమానించే విధంగా, ప్రభుత్వ ఉద్యోగస్తులను కించపరిచే విధంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తాడు. ఇందులో ఏ ఒక్క విషయంలో అయినా సరే, ఎక్కడైనా నేను చెప్పినటువంటి మాటలకు వ్యతిరేకంగా ఓటర్ లిస్టు సంబంధించినటువంటి స్పెషల్ రివిజన్ జరిగితే దాన్ని యాజ్ అ పొలిటికల్ పార్టీ నేను కూడా దాని మీద మాట్లాడతాను. కానీ ఏమీ లేకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అలవాటు అయిపోయింది. కేరళలో ఎస్ఐఆర్ జరిగితే చాలా బాగా జరిగినట్టు లెక్క వాళ్ళకు, ఎందుకంటే వాళ్ళ పార్టీ గెలిచింది కాబట్టి. తమిళనాడులో ఎస్ఐఆర్ జరిగితే బాగా జరిగినట్టు లెక్క, ఎందుకంటే అక్కడ బీజేపీ గెలవలేదు కాబట్టి. వెస్ట్ బెంగాల్లో ఎస్ఐఆర్ జరిగితే అక్కడ పొరపాటు జరిగినట్టు లెక్క, ఎందుకంటే అక్కడ బీజేపీ గెలిచింది కాబట్టి. ఇంత దుర్మార్గంగా ఒక రాజకీయ పార్టీ ప్రభుత్వ ఉద్యోగస్తుల మీద, వ్యవస్థ మీద బురద జల్లేటువంటి ప్రయత్నం, తప్పుడు ప్రచారం చేసేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. అదే ప్రచారం ఈరోజు తెలంగాణలో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు చూసిన బీఆర్ఎస్ నాయకుడు మాట్లాడారు ఒక ఆయన, నేను కూడా చెప్తా ఉన్నాను, మీరు మీ పోలింగ్ బూత్ ఏజెంట్స్ను పోలింగ్ బూత్ పంపండి. బూత్ లెవెల్ ఆఫీసర్ అయితే ప్రభుత్వ ఉద్యోగస్తుడో మీరు ప్రతి బూత్లో మీరు ఎంట ఉండండి, పొరపాటు జరగకుండా చూడండి. అంతే తప్ప రాజకీయపరమైనటువంటి ప్రకటనలు పరిమితం కాకండి. ఎలక్షన్ కమిషన్ మీద బురద జల్లే ప్రయత్నం చేయకండి. బీజేపీ మీద ఎలక్షన్ కమిషన్ చేస్తుంది. ఎలక్షన్ కమిషన్ రాజ్యాంగబద్ధంగా వాళ్ళకు, ఇది ఎస్ఐఆర్ దేశంలో మొదటిసారి జరగడం లేదు, కాంగ్రెస్ హయాంలో కూడా జరిగింది అనేక సార్లు. కాంగ్రెస్ హయాంలో అనేక సార్లు జరిగింది, అప్పుడు ఎవడు మాట్లాడలే. ఇప్పుడు విదేశాల నుంచి అక్రమంగా ఎవడైనా హైదరాబాద్లో రోహింగ్యా వాడు ఉంటే, అక్రమంగా బంగ్లాదేశ్ వాడు ఉంటే ఖచ్చితంగా ఓటు తీయాలా. నేను ఇప్పుడు చెప్తున్నాను బాజాప్తా. ఎవరైనా రోహింగ్యాలు కానీ బంగ్లాదేశ్ వాడు కానీ ఈ దేశ భారతీయుడు కానటువంటి వాడు ఎవడైనా ఉంటే ఒక్కొక్క ఓటు వెతికి వెతికి తీయాలని అధికారులను కోరుతా ఉన్నాను. అధికారులకు పూర్తి అండగా ఒక పొలిటికల్ పార్టీ కార్యకర్త ఏజెంట్గా మా బిఏలో ఉంటాడు. మీకు కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ కూడా అడుగుతాను, ఎందుకు ఈరోజు బంగ్లాదేశ్లో, వెస్ట్ బెంగాల్లో బంగ్లాదేశ్లో ఓటు తొలగిస్తే బాధ ఎందుకు అడుగుతా ఉన్నాను. బంగ్లాదేశీల ఓట్లు తొలగిస్తే కాంగ్రెస్ పార్టీకి ఎందుకు బాధ అడుగుతా ఉన్నాను. విదేశీల ఓట్లు తొలగిస్తే రాహుల్ గాంధీకి ఎందుకు నొప్పి అని అడుగుతా ఉన్నాను. మీ బూత్ లెవెల్ ఏజెంట్ ఎందుకు పెట్టకలేకపోతున్నారు మీరు? ఎందుకు బూత్ లెవెల్ ఆఫీసర్ తోటి వెంటవి తిరగాలగా బస్తీలకు వచ్చినప్పుడు? మీకు హక్కు ఇచ్చింది కదా ఎలక్షన్ కమిషన్, అన్ని రాజకీయ పార్టీలకు హక్కు ఇచ్చింది. ప్రతి ఓటరు తీయాలన్నా వద్దా ప్రశ్నించేటువంటి అధికారము, సలహా ఇచ్చేటువంటి అధికారము, తొలగిస్తే అక్రమంగా బూత్ లెవెల్ ఆఫీసర్ తొలగిస్తే అడ్డుకునేటువంటి అధికారము బిఎల్ఏకు ఉంటుంది, పొలిటికల్ పార్టీస్కు, ఎవ్రీ బూత్ లెవెల్. అంతే తప్ప ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ కమిషన్ చేసేటువంటి ప్రక్రియను అడ్డుకునేటువంటి ప్రయత్నము, ఒక ముఖ్యమంత్రిగా ప్రభుత్వ ఉద్యోగస్తులను బెదిరించేటువంటి ప్రయత్నం, ఇది బెదిరిస్తున్నాడు ఆయన. కాబట్టి దానిని ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఎస్ఐఆర్లో ఎలక్షన్ కమిషన్కు రాజకీయ పార్టీ ఏజెంట్స్గా వచ్చేటువంటి వాళ్లకు సహకరించాల్సిందే నేను కోరుతా ఉన్నాను. ఆయన గురించే చెప్పి పడదాం కదా, అలా ఆఫీసర్ అలా పెట్టుమనే ప్రతి బూత్ లెవెల్లో. వెస్ట్ బెంగాల్లో అంటే జరిగింది, ఎవరు ప్రభుత్వం ఉండిందాడా? ఆ రాష్ట్ర ప్రభుత్వ అధికారులందరూ ఎవరి చేతిలో ఉండేది? గతంలో మమతా బెనర్జీ చేతిలో ఉన్నారు కదా. ఆఫీసర్సు, తహసీల్దార్ ఆఫీసులు కావచ్చు, గ్రామాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ సిబ్బంది కానీ, మండలిలో ఉన్నటువంటి ప్రభుత్వ సిబ్బంది కానీ, కేంద్ర ప్రభుత్వ సిబ్బంది కాదు, రాష్ట్ర ప్రభుత్వ సిబ్బంది ఉంటుంది. వాళ్ళకి ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు.
ఏ కులంతో ఏ మతంతో సంబంధం ఉండదు వాళ్ళకు, ఏ భాష వాళ్ళతో సంబంధం ఉండదు ప్రభుత్వ అధికారులకు. వాళ్ళ డ్యూటీ ప్రకారం వాళ్ళు డ్యూటీ చేస్తారు. సరే ఆ స్థాయికి నేను దిగదారని. వాళ్ళు గెలిచిన దగ్గర మంచి ఓట్లు, దొంగ ఓట్లు ఎవరు చేశారు? బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందా? మరి అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండింది కదా అప్పుడు. అంతకుముందు మొన్న మీరు గెలిచారు కదా గ్రామ పంచాయతీలు, మీరు దొంగోట్లతో గెలిచారా? ఇంత దిగజారి మాటలు ఎవరు మాట్లాడినా కూడా, నేను ఆయన పేరు తీసుకోదలుచుకోలేదు, దిగజారిన మాటలు మాట్లాడి బురదజలేటువంటి ప్రయత్నం చేస్తే ఎటుపోతున్నాయి రాజకీయాలను అడుగుతా ఉన్నాను. ఆయన పెద్ద ఐటీ గురించి మాట్లాడతాడు కదా, ఐటీ గురించి. ఆయన గెలిచితే, ఆయన ఎమ్మెల్యే గెలిస్తే ఎలక్ట్రానిక్ మిషన్ చాలా మంచిది. ఆయన 2 సార్లు అధికారంలోకి వస్తే ఎలక్ట్రానిక్ మిషన్ చాలా మంచిది. తమిళనాడులో విజయ్ గెలిచినా, లేకపోతే అంతకుముందు డిఎంకి గెలిచినా ఎలక్ట్రానిక్స్ చాలా మంచిది. కేరళలో అంతకుముందు సిపిఎం గెలిచినా, ఇప్పుడు కాంగ్రెస్ గెలిచినా ఎలక్ట్రానిక్స్ చాలా మంచిది. ఏం మాట్లాడుతున్నారండి? ప్రజలంతా తెలివైన వాళ్ళు, తెలివి లేని వాళ్ళు, ప్రజలకు ఏమాత్రం చైతన్యం లేదనుకుంటారా మీరు? ప్రజలు చాలా చైతన్యమైనటువంటి ప్రజలు. నేను అది అందుకే చెప్తున్నా, ఒక్కొక్క రోహింగ్యాను వెతికి ఓటర్ లిస్టులో వాడి పేరు లేకుండా చూడాలి. వాడి పేరు, ఆయన పేరు కాదు, వాడి పేరు. ఒక్కొక్క ఓటర్ లిస్టులో విదేశీయులు, బంగ్లాదేశీయులు కానీ, రోహింగ్యాలు కానీ, ఇల్లీగల్గా నా దేశానికి వచ్చి నా దేశంలో నివాసం ఉంటున్నటువంటి వ్యక్తులు కానీ ఎవరైనా ఉంటే ఓటర్ లిస్టులలో ఎస్ఐఆర్ సందర్భంగా నేను అన్ని రాజకీయ పార్టీలను కోరుతా ఉన్నాను. మీ నాయకుడు ఏం మాట్లాడినా ఎస్ఐఆర్ని వ్యతిరేకించిన రాహుల్ గాంధీ కింద కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు న్యాయంగా పనిచేస్తారనే విశ్వాసం చేయాలని కోరుకుంటున్నాను. ప్రెస్ కాన్ఫరెన్స్ అయిపోయింది, ఇంక తొందర ఎందుకండి? అది దేశమే మునిగిపోతుందా? ఇప్పుడు ఏ యుద్ధం గురించి మాట్లాడాను నేను? తిన్నది ఇంకొద్ది అయిపోయింది, ఒకటి కొద్ది ఇంకొకటి చెప్పి నేను ముగిస్తాను, తర్వాత ముగిస్తాను, ఏమనుకోవద్దు దయచేసి. ఈరోజు పెట్రోలియం మీద కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఇది అన్డెమోక్రటిక్ సిస్టంలో ధరలు పెంచారంటాడు. ఏదైనా ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో అంశమా, కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశమా? ఇది అంతర్జాతీయంగా ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి ఇంపాక్ట్ కారణంగా ఈరోజు తప్పనిసరి పరిస్థితుల్లో, మీకు తెలుసు గతంలో ఉద్రిక్త వాతావరణంలో కేంద్ర ప్రభుత్వం ట్యాక్స్ తగ్గించింది, పెట్రోల్ మీద ట్యాక్స్ తగ్గించింది. అదేవిధంగా అనేక రాష్ట్ర ప్రభుత్వాలను కూడా కోరింది, మీరు కూడా మీ రాష్ట్ర ప్రభుత్వాలు వేస్తున్నటువంటి వ్యాట్ ఏదైతే ఉన్నదో వ్యాట్ తగ్గించుకోవాలని కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. అనేక ప్రభుత్వాలు, పార్టీలతో కూడా సంబంధం లేదు, అనేక ప్రభుత్వాలు కూడా ఆ రోజు ప్రధానమంత్రి గారి విజ్ఞప్తి మేరకు, కేంద్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మరి పెట్రోల్ మీద రాష్ట్ర ప్రభుత్వం వేస్తున్నటువంటి పన్నులు తగ్గించాయి. కానీ తగ్గించని రాష్ట్రం ఏదంటే దేశంలోనే అత్యధికమైనటువంటి పెట్రోల్ రేటుతో విక్రయిస్తున్నటువంటి రాష్ట్రము తెలంగాణ. దేశంలోనే టాపెస్ట్ స్టేట్. ఈరోజు నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, ఒకసారి అందరూ కూడా తెలుసుకోవాలి. యాక్చువల్ కాస్ట్, రిఫైనరీ బేస్ కాస్టు
52 రూపాయల నుంచి 52 కంటే